హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఇప్పుడు మనకు ఆర్ఆర్బిజేఈ 2025 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ ఇండియన్ రైల్వే సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఈ యొక్క సైట్ నుంచి మనకు ఆ యొక్క ఆర్ఆర్బిజేఈ డిఎంఎస్ సిఎంఏ సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ఆర్ఆర్బిజేఈ డిఎంఎస్ సిఎంఏ సంబంధించినటువంటి అప్రూవ్డ్ వేకెన్సీస్ ఫర్ ద నోటిఫికేషన్ ఇన్ 2025 సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈసారి రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్లో ఫిల్ అవుతున్నటువంటి పోస్టులు కన్నా తీసుకుంటే 2570 పోస్టులు. మొత్తం మీద మనకి ఇక్కడ 35 కేటగిరీలు ఈ యొక్క పోస్టులు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ అదే ఇవన్నీ కూడా మనకు లెవెల్ 6 బేస్ పైన యొక్క పోస్టులు అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ వాటికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్, ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో ఫిల్ అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ పోస్ట్ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో అప్రూవ్ అయినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సబ్ డిపార్ట్మెంట్స్. సో ఇవి చూస్తే మీకు అర్థం కాదు, కానీ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాకపోతే మీరు స్పెసిఫికల్గా మాకు ఈ యొక్క బ్రాంచ్ సంబంధించి డేటా కావాలని అనుకుంటే వాళ్ళు ఇక్కడ డేటా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మెకానికల్ సంబంధించి, ఎస్ఎన్టీ సంబంధించి, జనరల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి సబ్ డిపార్ట్మెంట్స్. సో పియూస్ కానీ, వర్క్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ వాటిల్లో ఆ యొక్క పోస్టుకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ ఆల్ ఓవర్ ది ఇండియా సంబంధించి. ఓకే. అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క పియూ వైజ్గా అండ్ అదేవిధంగా రైల్వే వైజ్గా మనకు మేనేజర్ ఏలో రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పోస్ట్ పారామీటర్స్ అనేవి మేనేజర్ బిలో రావడం జరుగుతుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక్కొక్క జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలుస్తుంది ఇన్ డీటెయిల్గా. బట్ మనకు ఒక బ్రీఫ్ డేటా కోసం అయితే ఇక్కడైతే ఒక చిన్న లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లిస్ట్ కూడా మనం చూద్దాం. ఓకే. సో ఇది మనకు అప్రూవ్ అయినటువంటి ఆర్ఆర్బి జేఈ సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క డేటా. సో ఇక్కడ మనకి ఇక్కడ బిఎల్డబ్ల్యూ, సిఎల్డబ్ల్యూ, సిఆర్, డిఎండబ్ల్యూ, ఈసీఓఆర్, ఈసీఆర్, ఈఆర్, ఐసీఎఫ్ అంటే కోచ్ ఫ్యాక్టరీలు అవన్నీ, ఎంసీఎఫ్, ఎన్సీఆర్, ఎన్ఈఆర్. సో దిస్ ఈస్ ఎస్సీఆర్ మన యొక్క సికింద్రాబాద్ జోన్ సంబంధించి. సో మన యొక్క సికింద్రాబాద్ జోన్లో కన్నా తీసుకునే మొత్తం మీద మనకి ఇక్కడ 82 పోస్టులు అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. మొత్తం మీద మనకి ఇక్కడ 82 పోస్టులు అయితే రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ మెటీరియల్ సూపర్ డిఎంఎస్ కన్నా తీసుకునే పోస్టులు ఏం లేవు. సిఎంఏ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ కన్నా తీసుకున్నట్లయితే పోస్టులు లేవు. సో మనకు డిఎంఎస్ లేదు, సిఎంఏ లేదు మన యొక్క సికింద్రాబాద్ జోన్లో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది మెకానికల్ ఇక్కడ 6 ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంకా అంతే వెరీ వెరీ లెస్ పోస్టులు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. జస్ట్ 82 మాత్రమే ఉంది. ఇంకా మనకి ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటి యొక్క డేటా అయితే ఇంకా ఎన్లార్జ్డ్ అయితే రావడం జరుగుతుంది. సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఒక పీడిఎఫ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోనే ఒక పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డేటాని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఈ మనకు ఈ యొక్క క్లబ్డ్ వేకెన్సీస్, ఈ యొక్క జేఈ సంబంధించినటువంటి దాంట్లో క్లబ్డ్ వేకెన్సీస్ సంబంధించి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడి డేటా. అండ్ దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క డేటా. సో ఇదంతా కూడా మనకి దాంట్లో క్లబ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినాకనే మన ప్రివిలేజ్డ్ క్లారిటీ వస్తుంది. కాకపోతే మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, మాకు ఎన్ని పోస్టులు వస్తాయి వాటికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్. అండ్ ఈ యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ కన్నా తీసుకుని డిప్లొమా అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా వాటికి సంబంధించినటువంటి కాంబినేషన్ ఏదైనా చేయొచ్చు. అండ్ కొన్నిటికి మనకు సివిల్ అట్లాంటి వాటికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటారు, రైల్వేలో సివిల్. సో ఇది మనకు రైల్వే నుంచి వచ్చినటువంటి ఆర్ఆర్బి జేఈ డిఎంఎస్ అండ్ సిఎంఏ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫర్ ద 2025 డేటా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.